బీఆర్ఎస్ పాలనలో వేములవాడ అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నాంపల్లిలోని 5వ, 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఎన్నికల సమయంలో వచ్చే నాయకులకు అభివృద్ధి ముఖ్యమని చెప్పాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేములవాడ అభివృద్ధిని విస్మరించారన్నారు. వేములవాడను అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 70 ఏళ్ళ కాంగ్రెస్ చేసింది 75,000 కోట్ల అప్పు, 16,000 కోట్ల నిల్వ. ఆ 75 కోట్లలో ఏ పనులు చేసిందంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టింది, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టింది, శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టింది, జూరాల ప్రాజెక్ట్ కట్టింది, కడియం ప్రాజెక్ట్ కట్టింది, ఎల్లపల్లి ప్రాజెక్ట్ కట్టింది, ఈరోజు ఎల్ఎండి కట్టింది, ఎంఎండి కట్టింది. ఆ రోజు రాజీవ్ గారికి ఇచ్చిన బియ్యం ఇచ్చిన అన్ని కలిపితే 12 మంది ముఖ్యమంత్రులు 75,000 కోట్ల అప్పు, 6,000 కోట్ల వడ్డీ, 16,000 కోట్ల నిల్వ. మనం అందరం పోరాటం చేస్తే తెలంగాణ ఇస్తే ఆ రోజు తెలంగాణ పోరాటం చేసిన చెప్పని టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే ఒకే ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్లు పరిపాలించింది ఒకటే పార్టీ. మీరు మొన్న మాకు ఇచ్చినప్పుడు ఎంతుందో తెలుసు అప్పు తల్లి? 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఎక్కడ 70 ఏళ్ళలో 75,000 కోట్ల అప్పుతో సంపాదించుకున్నాం. 10 ఏళ్ళు ఒక పార్టీకి ఒకే ముఖ్యమంత్రికి అవకాశం 8 లక్షల కోట్లు. ఏం చేసినామంటే కాళేశ్వరం కట్టినాం. కాళేశ్వరం ఉందావే, కూలేశ్వరం అయిపోయింది. ఇప్పుడు 8 లక్షల కోట్ల అప్పుకు నెలకు 6,000 కోట్లు వడ్డీ కడుతున్నాం. ఎక్కడ పడ్డాలో 6,000 కోట్లు సంవత్సరానికి, ఎక్కడ నెలకు 6,000 కోట్లు. అరే మీరు ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపించండి, మేము ఓటు అడిగాం, మీరు డబుల్ బెడ్రూమ్ మాట ఇచ్చిండ్రు, లేదు చూపిస్తే ఓటు అడుకుంటుంటారంటే ముందుకు రాలేదు. 10 ఏళ్ళలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. కానీ మనం వచ్చిన తర్వాత మీ ఊరినే ఇంచుమించు 60 ఇండ్లు, వేములలో 650 ఇండ్లు ఇచ్చినాం. మీ అమూల్యమైన ఓటును భారత్ ఇంతకుముందనే 3 సార్లు ఓడిపోయినా ఒకసారి అవకాశం ఇవ్వమని, మంచి చెడు ఆపద సంపద మీ వెంట ఉంటా అని చెప్పిండు. కాసు శ్రీను కూడా మీ వెంట ఉంటా, నీ అభివృద్ధి పనులు చేస్తానికి అవకాశం ఇవ్వంటుండు. ఇద్దరిని చూడండి, ఇద్దరికి కుడి ఎడమ నేనున్నా, ఇద్దరికి కుడి ఎడమ నేనున్నా, నా వెనుక రేవంత్ రెడ్డి సర్కారు.